హాయ్ అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోజు తినే కూరలు బోర్ అనిపించినా, నోటికి రుచిగా తినాలనుకున్నా అప్పటికప్పుడు చిటికెలో చేసుకునే ఒక రోటీ పచ్చడిని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్‌లోకి, చపాతీలోకి ఈ పచ్చడి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువే అండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి చేసుకోవడానికి ముందుగా 2 కట్టల కొత్తిమీరని తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలి. అలాగే ఒక కట్ట పుదీనాను కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 20 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి బయట ఉంచుకుంటే 7-10 రోజుల వరకు చాలా బాగుంటుందండి. అసలు పాడవదు. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి 10-20 రోజుల వరకు బాగుంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి తగినన్ని ఎండుమిర్చి తీసుకొని లైట్‌గా వేయించుకొని ఇవి కూడా అదే మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారు ఎక్కువగా మిర్చి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనం పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా లైట్‌గా వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదంతా కూడా మెత్తగా పొడి చేసేసుకోవాలి. పొడి చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కడిగి ఉంచుకున్న పుదీనా వేసి వేయించుకోవాలి. ఫస్ట్ పుదీనా వేసుకొని పుదీనా కొంచెం మగ్గేంత వరకు ఆయిల్‌లో వేయించుకోండి. అది వేగేసరికి ఇది పొడి చేసేసుకున్నాను. చూసారు కదా! ఇలా పొడి అయిపోవాలనమాట. మరీ మెత్తగా కాదు. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. పుదీనా అంతా కూడా బాగా వేగిపోయింది. ఇలా దగ్గరగా వేగిన తర్వాత ఇది కూడా అదే మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లోకి ఇంకాస్త ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కడిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా ఆయిల్‌లో కొంచెం వేయించుకోండి. ఒక్క 2 నిమిషాల పాటు కొత్తిమీర కూడా వేయించుకొని ఇది కూడా బాగా వేగిన తర్వాత దగ్గరగా అవుతుంది కదా! అప్పుడు దీన్ని కూడా అదే మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో కొత్తిమీరి, పుదీనా వేయించుకుంటే పచ్చడి చాలా బావుంటుందండి. అలాగే పాడవదు తొందరగా. ఎక్కువ రోజులు ఉంటుందనమాట. ఇప్పుడు చింతపండు ఉంది కదా! వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసుకోవాలి. గుజ్జు కూడా అందులోకి వేసుకోండి. పిక్క లేకుండా గుజ్జు మాత్రమే తీసి వేసుకోవాలి. చింతపండులో పుల్లలు, నారలు లాంటివి ఉంటాయి గనుక డైరెక్ట్‌గా వేయకుండా ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలనమాట. లేదు మీ దగ్గర మంచి చింతపండు ఉంది, ఎలాంటి చెత్త లేదనుకుంటే డైరెక్ట్‌గా వేసుకొని పచ్చడికి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టించేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగోండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని తాలింపెట్టుకోవాలి. ప్యాన్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చడి కదా! కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పచ్చడి అప్పుడే బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ మరిగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగుతున్నప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంగవ కూడా ఒక స్పూన్ ఇంగవ వేసుకోండి. ఇంగవ వేసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుంది. ఏ పచ్చడైనా సరే. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఇంగవ. ఈ పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న
పచ్చడంతా కూడా వేసేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇలా బాగా ఆయిల్‌లో వేగితే పచ్చడి రుచి చాలా బావుంటుంది. అలా దగ్గరుండి వేయించుకోవాలి. ఆయిల్ అంతా కూడా పచ్చడి పీల్చేసుకొని పచ్చడనేది మంచి రుచిగా వస్తుందనమాట. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో అండి సూపర్‌గుంటుంది. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకైతే నచ్చుతుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.